ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క రహస్యాలు, అరుణాచల మహత్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ భూమిపై శివుడు స్వయంగా అగ్నిలింగంగా వెలిసిన పవిత్ర స్థలం ఒకటి ఉంది. అదే అరుణాచలం. ఇది కేవలం ఒక కొండ కాదు, ఇది సాక్షాత్ శివస్వరూపం. ఇక్కడ అడుగు పెట్టగానే మన మనస్సులో ఒక విచిత్రమైన శాంతి, ఒక ఆకర్షణ, ఒక తెలియని శక్తి అనుభవం అవుతుంది. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులు కూడా శివుని అగ్ని రూపాన్ని కొలవలేకపోయారు. ఆ అగ్ని శాంతించి పర్వతంగా నిలిచింది. అదే ఈ అరుణాచలం. ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ అంటే కేవలం నడక కాదు, అది ఒక ఆత్మ ప్రయాణం. అరుణాచల మహత్యం ఏంటంటే, అరుణాచలం అంటే అరుణం అంటే అగ్ని, వెలుగు, అచలం అంటే కదలలేని పర్వతం. అంటే శాశ్వత జ్ఞాన అగ్ని రూపమైన శివుడు ఈ పర్వతాన్ని చూస్తూనే చెబుతారు. ఇది పర్వతం కాదు, ఇది జీవించే శివలింగం. ఇక్కడ శివుడు స్థిరంగా ఉంటాడు. శివుడు జ్ఞానంగా ఇక్కడే ప్రత్యక్షంగా ఉంటాడు. అరుణాచలం పంచభూతాలలో ప్రత్యేకత ఉంది. శివుడు పంచభూత రూపాల్లో ఇక్కడ వెలిశాడు. అరుణాచలం అంటేనే అజ్ఞాన దహనం, పాపాల నాశనం, మాయను కాల్చే శక్తి, జ్ఞానం, వెలుగు. అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటే మనలోని అజ్ఞానాన్ని పూర్తిగా కరిగిపోవడం అంటారు. గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే, గిరి అంటే పర్వతం, ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం. అరుణాచలంలో 14 కిలోమీటర్ల దూరం పర్వతం చుట్టూ నడవడం. కానీ ఇది సాధారణ నడక కాదు, మౌన సాధన, ధ్యాన యాత్ర, కర్మశుద్ధి చేసే ఒక మార్గం, భక్తి మార్గం. మన శాస్త్రాల ప్రకారం పౌర్ణమి రాత్రి అత్యంత పవిత్రమైనది ఈ గిరి ప్రదక్షిణకి. కార్తీక మాసం అత్యంత శక్తివంతం. అమావాస్య రోజు రాత్రి కూడా గిరి ప్రదక్షిణ చేస్తే ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. కానీ నిజం ఏంటంటే, ఎప్పుడైనా భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ శివయ్య అనుగ్రహిస్తాడు. గిరి ప్రదక్షిణలో అనుభవం ఎలా ఉంటుందంటే, మొదటిగా అలసట వస్తున్నట్టు, కాళ్ళు నొప్పులు పుడుతున్నట్టు ఉంటుంది. మనసు పరుగులు పెట్టొద్ది. కానీ కొన్ని కిలోమీటర్ల తర్వాత ఒక విచిత్రమైన శాంతి వస్తుంది. ఆలోచనలు తగ్గిపోతాయి, మనస్సు నిశ్శబ్దమవుతుంది. ఇదే అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ యొక్క మహత్యం. మహర్షి గారు చెప్పారు, ఇది ఆలయం చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది, పవర్ఫుల్ అని. ఇక్కడ శివుడు అగ్ని రూపంలో ఉంటాడు. ఇక్కడ దీపం వెలిగితే ఇది అనంత జ్యోతిగా భావిస్తారు. కార్తీక దీపం రోజు కొండపై దీపం వెలుగుతుంది. ఈ దీపం అంటే శివుడు స్వయంగా నేను ఇక్కడ ఉన్నాను అని చూపే సంకేతం. గిరి ప్రదక్షిణలో భాగంగా మనకు కొన్ని లింగాలు దర్శనమిస్తాయి. మొదటిది ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ప్రతి లింగానికి ఒక శక్తి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో శాస్త్రాల ప్రకారం గిరి ప్రదక్షిణ చేస్తే మన పాపాలు తొలగుతాయి, మనస్సు శాంతిస్తుంది, కర్మబంధాలు తగ్గుతాయి, జీవితంలో మనకే క్లారిటీ వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. కాళ్ళకు చెప్పులు కానీ బూట్లు కానీ ఉండకూడదు, మౌనంగా ఉండాలి, శివనామ జపం చేయాలి, నీరు తాగుతూ నెమ్మదిగా నడుస్తూ ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ నడకను ప్రారంభించాలి. అరుణాచలంలో ఒక గొప్ప రహస్యం ఉంది. మీరు శివుడిని వెతకడానికి వెళ్తారు, కానీ చివరికి మీరు మీలోని శివుణ్ణి చూస్తారు. శివుడు ఎందుకు అగ్ని రూపంలో ఉంటాడంటే, అగ్ని అంటే అన్నిటినీ కాల్చేస్తుంది, కానీ ఏది తనను మలినం చేయలేదు. పాపాలను దహనం చేస్తాడు, కానీ స్వయంగా పవిత్రుడు. అరుణాచలంకు వెళ్ళినప్పుడు మనకు చెబుతున్నది ఒకటే, బయట దేవుడిని వెతకకు, లోపలికి వెళ్ళు, అక్కడే శివయ్య ఉన్నాడు. అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే కేవలం 14 కిలోమీటర్ల నడక కాదు, అది ఒక ఆత్మ జాగరణ యాత్ర. ఈ ప్రయాణం చివరికి మనం మారిపోతాం, మన ఆలోచనలు మారిపోతాయి, మన జీవితం మారిపోతుంది. ఓం నమః శివాయ.
అరుణాచలం శివుడు ఆశీస్సులు మన కుటుంబంలో, మన జీవితంలో ఉండాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం అరుణాచలేశ్వరాయ నమః.